హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కినమాక్స్. నేను మీ సితారా. మామూలుగా సినిమా అంటే ఏమిటి? డైలాగ్స్, హీరో ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్లో డప్పులు, ఫ్యాన్స్ కేకలు. కానీ గాంధీ టాక్స్ మూవీ టీం మాత్రం ఒక డేర్ చేసింది. అసలు డైలాగ్స్ లేకుండా మూవీ తీసి చూపిస్తాం అన్న ఛాలెంజ్ మూవీ టీం ఇండస్ట్రీకి విసిరింది. అవును, నిజంగానే గాంధీ టాక్స్ అనేది డైరెక్టర్ కిషోర్ పాండురంగ్ బెలేకర్ చిత్రించిన ఒక సైలెంట్ ఫిల్మ్. ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్ప మాటలుండవు. మెయిన్ గా స్టోరీలో 2 ప్రధాన జీవితాలు ఉన్నాయి. మహాదేవ్ అనే నిరుద్యోగ యువకుడు తన కుటుంబాన్ని చూసుకోవాలని జీవితంతో తలపడుతుంటాడు. మోహన్ బోస్మన్ సంపన్న వ్యాపారవేత్త. అతని జీవితంలో అనేక పతనాలు వస్తాయి. కుటుంబాన్ని కోల్పోతాడు. ఆర్థిక నష్టాలు, న్యాయపరమైన సమస్యలు అతన్ని తల్లకిందులు చేస్తాయి. ఇద్దరు లైఫ్స్ వేరువేరు ట్రాక్స్ లో నడుస్తుంటాయి. కానీ టైం, సిచ్యువేషన్స్, మొరాలిటీ ఇవన్నీ కలిపి వాళ్ళని ఒకే పాయింట్ కి తెస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ. మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, అసలు మాటలు లేకుండా కథ చెప్పడమే ఈ మూవీ యూఎస్పీ. డైలాగ్స్ లేకపోయినా సరే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే నేరుగా ఆడియన్స్ హార్ట్స్ లోకి వెళ్ళిపోతాయి. ఇక నటన పరంగా లీడ్ యాక్టర్స్ అందరూ సూపర్బ్ గా చేశారు. ఒక్క డైలాగ్ లేకుండా ఇమోషన్ కన్వే చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ మూవీకి మెయిన్ హీరో ఎవరు అంటే ఏఆర్ రెహమాన్. మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చాడంటే అసలు దాన్ని మ్యూజిక్ అనాలో మ్యాజిక్ అనాలో కూడా అర్థం కాదు. డైలాగ్స్ లేవు కాబట్టి మాటలు, భావాలు, సీన్ టు సీన్ కనెక్షన్ అన్ని మ్యూజిక్కే. ఒక్కో సీన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తే ఇప్పుడు క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతున్నాడో మనకు అర్థమైపోతుంది. సౌండ్ డిజైన్ ఇస్ డూయింగ్ ద యాక్టింగ్ హియర్. ఈ మూవీ ఒక కమర్షియల్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. కానీ ప్రతి ప్రేక్షకుడు దీనిని ఒకే విధంగా ఆస్వాదించలేడు. సినిమా నెమ్మదిగా నడుస్తుంది. అందరికీ ఓపిక ఉండకపోవచ్చు. కొంచెం పేషెన్స్ కావాలి. అప్పుడే మూవీలో ఉన్న ఆ ఎసెన్స్ మనకు తెలుస్తుంది. ఫైనల్ గా మూవీ మనకి ఏం చెప్పదలుచుకుంది అంటే, గాంధీ టాక్స్ మూవీ మన మొరాలిటీని డైలాగ్స్ లేకుండానే క్వశ్చన్ చేస్తుంది. డబ్బా, పవరా, సక్సెసా ఏది కావాలి అని అడుగుతుంది. అదే గాంధీ టాక్స్ అసలు స్ట్రెంగ్త్. ఈ మూవీకి కినిమాక్స్ ఇచ్చే రేటింగ్ 3/5. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. నేను మీ సితారా. సైనింగ్ ఆఫ్. బాయ్.